విశ్వశక్తి సహాయంతో డబ్బు ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం 999 రూపాయలకి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ షాప్. తేదీ అక్టోబర్ 25. నమస్తే శారద గారు. నమస్తే సార్. వారాహి అమ్మవారి గురించి ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది కదా మేడం. సో పవన్ కళ్యాణ్ గారు కూడా మాలేసుకున్నారు ఏంటి, సో ఈ అమ్మవారి యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు ఎలా మనం అఫర్మేషన్ ఎలా చేసుకోవచ్చు? మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇది చాలా చాలా ఇంపార్టెన్స్. అది పవన్ కళ్యాణ్ సార్ ఒక్కరికే కాదు, మనలాంటి వాళ్ళకు కూడా వరాహి అమ్మవారి యొక్క విశిష్టత తెలుసుకోవడము నవ్వే డేస్లో చాలా ఇంపార్టెంట్ సార్. వరాహి మాత అంటే ఎవరో కాదు సార్, భూదేవి. భూదేవినే వరాహి మాతగా పిలుస్తూ ఉంటాము. వరాహి జపం చేయడం వల్లనే పవన్ కళ్యాణ్ ఈరోజు ఈ పొజిషన్లో వచ్చారని ఆయనే ఓపెన్గా చెప్పారు మనకి. అయితే ఆయన ఎంత తపస్సు చేస్తుంటే వరాహి అమ్మవారు ఆయన్ని అంతగా కనికరించుంటుంది. అలా వరాహి మాత అంటే భూదేవి సార్. మనకు భూమి సంబంధించినటువంటి ఏ సమస్యలు ఉన్నా, లేకపోతే మీరు మంచి గోల్ ఏదైనా ఉంది, ఇప్పుడు ఆయన సీఎం కావాలని చేసిండొచ్చు, లేకపోతే నేను ఎలక్షన్లో విన్ అవ్వాలని చేసిండొచ్చు. మనకు కూడా ఒక విష్ ఉంటుంది కదా సార్, నేను ఎన్ని ఎకరాల ల్యాండ్ కొనాలి, నాకు 10 ఎకరాల ల్యాండ్ కావాలి, 50 ఎకరాల ల్యాండ్ కావాలి, లేకపోతే నా పాప ఐఐటీలో సీట్ కొట్టాలి, లేకపోతే ఇంకా మీకు ₹1,00,00,000 రావాలి, ఇంకొక వేరే వేరే వాళ్ళ విషయాలు ఏవేవైనా ఉంటాయి కదా సార్. అలాంటి ఏ విషయం ఉన్నా కూడా ఈ వరాహి నవరాత్రులు వస్తాయి సార్. అవి 9 రోజులు జరుగుతాయి. 9 రోజులు కూడా వరాహి నవరాత్రులను ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి కంపల్సరీగా ఏదో ఒక రూపంలో ఆ విష్ అనేది నెరవేరుతుంది సార్. ఈ భూదేవికి సంబంధించింది సార్. మనకి ప్లాట్లు, ఇల్లు స్థలాలు, పొలాలు, ఇల్లులు చాలా ఎక్కువ అమ్మడి పోలేని వాళ్ళు కూడా ఉంటుంటారు కదా, ఫైనాన్షియల్గా వెనక వేస్తున్న వాళ్ళకు కూడా ఈ వరాహి నవరాత్రుల్లో ఈ వరాహి జపం చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళకు కంపల్సరీగా వరాహి నవరాత్రుల నుంచి మళ్ళీ వచ్చే వరాహి నవరాత్రుల వరకు కూడా వాళ్ళ విష్ ఏదైనా కూడా ఫుల్ ఫ్లెక్స్డ్గా అయిపోతుంది సార్. ఈరోజు ఒక్కరోజు చేశాను నాకు రాలేదు, రేపు చేశాను రాలేదు అని మీరే అనుకోకూడదు. నేను చేశాను వస్తుంది, దట్స్ ఇట్. మీరు నమ్మాలి. నేను ఈరోజు చేశాను కదా నాకు రాలేదు, రేపు చేశాను కదా నాకు రాలేదు అని అనుకుంటే ఏది రాదు, వస్తుంది అనే నమ్మకంతో మీరు చేస్తూ వెళ్ళండి, కంపల్సరీగా వస్తుంది. వరాహి మాతకు కూడా మనం భూదేవి స్టోరీ కూడా ఒకటి చిన్నది చెప్పుకుందాం సార్ 2 minutesలో. ఒక ఊర్లో ఒక పేదరాలు ఉన్నింది. ఆ పేదరాలికి కొన్ని వంట సామాన్ల కోసం మాత్రమే ఆమె దగ్గర ఉన్నింది. ఆ వంట చేస్తూ చేస్తూ ప్రతి ఒక్కరికి ఉన్న దాంట్లోనే 10 మందికి పెడుతూ ఉండేదంట సార్. ఒకరోజు ఆమెకి ఏమీ లేని సిచ్యువేషన్ వచ్చేసింది. వాళ్ళ ఇంట్లో కోడలు అంటుందంట, ఎందుకత్తా నీకు ఇంత సేవా దృక్పథము, మనకే లేదు కదా తినటానికి, నువ్వు అందరికీ తీసుకెళ్ళి పెడుతున్నావు, మరి నువ్వు రేపు పొద్దున చనిపోయావంటే నువ్వు చనిపోయినప్పుడు నీ అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు ఉండవు కదా అని క్వశ్చన్ వేసిందంట. నేను చనిపోతే ఎలాగో చనిపోతాను, అంత్యక్రియలు జరగకపోయినా పర్వాలేదు, ఎవరైతే నీడెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తామనుకోండి, భగవంతుడు ఏదో ఒక రూపంలో ఇస్తారని అందంట. ఇంకొక కోడలంట చాలా మంచిదంట, అత్త ఏం చేస్తే దాన్ని అంతా సపోర్ట్ చేస్తూ ఉంటుందంట. చెయ్యత్తా మంచి పని చేస్తున్నావు అని అందంట. ఒకరోజు అత్త సడన్గా చనిపోయింది. ఆమె ఒకసారి వరాహిదేవి స్టోరీ విని చనిపోయిందంట. చనిపోయాక పైకి వెళ్ళాక స్వర్గానికి దేవుడు చెప్పాడంట, ఎందుకమ్మా నువ్వు అంత దాన ధర్మాలు చేసి ఈరోజు నువ్వు పైకి వచ్చాక నా బిడ్డలకి ఏమీ పెట్టలేదని ఆలోచన చేస్తున్నావు, నువ్వు దాన ధర్మాలన్నీ చేసేసావు కదా, మరి ఈరోజు పిల్లల కోసం ఎందుకు ఆలోచన చేసావు, నేను తప్పు చేశానా స్వామి, అన్ని దానం చేసేసి నా బిడ్డలకి ఏమీ లేకోకుండా చేశానా అని ఆమె బాధపడుతుంటే, సరే నువ్వు అలా బాధపడుతున్నావు కదా, నువ్వు బాధపడద్దు, నీ పిల్లలు అందరూ బాగానే ఉన్నారు, నీ అంత్యక్రియలు అయిపోయిన తర్వాత చివరి యాత్ర కూడా బాగా చేశారు, నువ్వేం ఫీల్ అవ్వద్దు అని చెప్పాడంట. అయితే నేను ఎలా ఉన్నారో ఒకసారి చూసేసి వస్తాను నా పిల్లల్ని అని అడిగిందంట పర్మిషన్. నువ్వు ఇంత హెల్ప్ చేసావు కదా, ఒక్కరోజు నీకు నేను పర్మిషన్ ఇస్తాను, వెళ్ళేసి చూసి రాపో అందంట. వెళ్ళి చూస్తూ ఉంటే కోడలు వెళ్ళిందంట. డోర్ ఓపెన్ చేయంగానే, చిన్న కోడలు డోర్ ఓపెన్ చేయంగానే తినటానికి కూడా తిండి లేదు, గింజలు లేవు. వాళ్ళ భర్తకు చెప్తుందంట, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, వెళ్ళి తీసుకొని రండి, వంట వండుతానని చిన్న కోడలు అంటున్నారంట. పెద్ద కోడలు వెళ్ళి బీరువా ఇలా తీస్తే మొత్తం అన్ని నగలన్నీ కనిపించాయంట. అంటే హెల్ప్ చేసే ప్రతిదానికి ఈమె ఏం చేసిందంటే
సహాయం చేయమనే చెప్తుంది. ఈమె ఏం చేస్తుంది, ఎందుకు చేస్తున్నావు అని అడుగుతూనే ఉంది. ఈమె ఎప్పుడు నెగిటివ్నే చెప్తుంది, ఈమె ఎప్పుడు పాజిటివే చెప్తుంది. కానీ ఆమెకు ఏం జరిగింది, ఈమెకి ఏమీ దక్కలేదు, ఆమెకు చాలా దక్కింది. అప్పుడు ఆ ముసలామె సంతోషపడిందంట. చూడు, నా పెద్ద కోడలు నాకు సపోర్ట్ చేసింది, నేను దాన ధర్మాలు చేసినా కూడా నా చిన్న కోడలు నాకు సపోర్ట్ చేయలేదు, తనకు అలా జరిగింది, తనకి ఇలా జరిగింది. అంటే దాన గుణం ఎంత మనం ఇస్తే అంత వస్తుంది అని నేను నమ్మాను. కాబట్టి ఈరోజు నా కుటుంబానికి కూడా వచ్చిందని ఆమె ఆత్మ ప్రశాంతంగా వెళ్ళిందండి సార్. ఎవరైతే భూదేవి, వరాహిదేవి అంటేనే భూదేవి. ఇప్పుడు కాశీలో కూడా హోల్ నైట్ మొత్తం కూడా వరాహిదేవి సంచారం చేస్తూనే ఉంటుందంట కదా సార్. మార్నింగ్ టైంలో మనకి దర్శనం ఇవ్వరు, అర్లీ మార్నింగ్ 5 వరకే దర్శనం ఉంటుంది, నైట్ మొత్తం దర్శనం ఉంటుంది, 5కి అంతా క్లోజ్ అయిపోతుంది టెంపుల్. వరాహిదేవి నైట్ సంచరిస్తూ ఉంటుంది. ఆమెను మనము తపస్సు చేయాలి, సాధన చేయాలి అన్నా కూడా మనము రాత్రులు మాత్రమే చేయాలి సార్. ఆఫ్టర్ 8 నుంచి మీరు సాధన చేయాలి, 8 నుంచి మీరు 12 వరకు చేయండి సాధన. వరాహి అంటేనే రాత్రి దేవత. ఆమెను చూసి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు సార్. ఆమె రూపము కొంచెం వికారంగా ఉంటుంది, ఇది పెట్టుకుంటే ఎలా, పెట్టుకోకుంటే ఎలా అని అనుకోకుండా మీ కళ్ళతో చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో వరాహిదేవి. ఓకే శారద గారు, వెబినార్ గురించి స్టార్ట్ అవుతుందంటున్నారు కదా, ఎప్పుడు? అవును సార్, ఈ వెబినార్ October 25th స్టార్ట్ అవుతుంది సార్. బయట మన మార్కెట్లో అయితే 10,000 దాకా ఉంది. మనం దాన్ని అందరికీ రీచ్ అవ్వాలి మన కాన్సెప్ట్ అనే ఉద్దేశంతో 999కి మాత్రమే స్టార్ట్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయినాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా రిజిస్ట్రేషన్స్ చేసుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ శారద గారు, థ్యాంక్ యూ.